మీ వెహికల్స్ ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వట్లేదు. ఎవరు మీరు? ఎందుకు మీ బల్లేవి మీరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు? ఎవరి తాలూకా మీరు? ఇది ప్రతాప్ రెడ్డి అడ్డ. ఇక్కడ ఆగు. చాలు చాలు. ఏయ్ 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 ఆగో ఆగో ఏయ్. ఒరే గుండు, ఎవరా సంథింగ్ వాసన బాగా వస్తుంది. భలే ఉందిరా. బా, చాలా ఆకలిస్తుందిరా. వెళ్ళి తీసుకురండి. ఎలాంటి ఎవరు మీరు? సురేష్! ఎవరు మీరు? వదలండి, వదలండి, వదలండి! సురేష్! సురేష్! వదలండి, వదలండి! అయ్యో, నన్ను వదలండి! అయ్యో, ఎవరు మీరంతా? వదలండి, వదలండి! అబ్బా, ఇలా రైటు కానిస్టేబుల్ రా. నువ్వు సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? సార్ అది ఇక్కడ మీరు చెక్ పోస్టులు పెట్టి చెకింగ్ చేయడం వల్ల లాభం ఏమైనా ఉందా? ఎర్రచందనము, గంధపు చెక్కలు ఇవన్నీ వ్యాపారం జరుగుతుంది. ఏం కళ్ళు మూసుకొని ఉన్నారా? సార్ ఈ విషయం తెలిసి సీఎం గారు నన్ను పంపించారు. అసలేంటి మీరు చేస్తున్న డ్యూటీ ఏంటి? మీరేంటి ఏం తమాషాలు చేస్తున్నారో ఒక్కరును? సార్ డ్యూటీలు సరిగ్గా చేయడం తెలీదా మీకు? బీ కేర్ఫుల్. ఓకే సార్. ఎవరది? మాస్టర్ గారు పిలవా? వెళ్ళి ఉందిరా. ఆకలిస్తుందిరా. ముందు తాగే టైంలో ఆకలి ఏంటన్నా? ఏంటన్నా ఆకలి? అన్నా, ఫారెస్ట్ ఆఫీసర్ మన మాట వినట్లేదు అన్న. దీనికి అన్నిటికీ అడ్డు వస్తున్నాడు అన్న. మన వెహికల్స్ అన్ని పట్టుకున్నాడు అన్న. ఏం చేద్దామని వాడిని ఉండాలి. శంభు, తీసుకొచ్చేయండి అండి. ఓకేనా, తీసుకొచ్చేయండి అండి. తీసేయాలన్నా ఎలాగైనా సరే తీసుకొచ్చండి వాడిని తీసుకొచ్చి. అయిపోతామ్మా. ఎందుకమ్మా నీకు ఇస్తామా? ఎవరమ్మా నీకు ఇస్తారు గోల్డ్ మెడల్? ఎందుకమ్మా ఇస్తామా? నీకు ముందే చెప్పాను, ఈ ప్రతాప్ రెడ్డితో చెప్పు పెట్టుకోవద్దని. అయిపోవాలనా సార్? ఎవరు మీరు? వదలండి, అది మంచి టైమింగ్ వచ్చింది. అబ్బా, బాగుందిరా. చూడండి ఈ పని. ఓకేనా? ఈ పని నేను చూస్తాను. ఓకేనా? దండం పెడతాను, వదలండి. వదలు, వదలు. ఇంకా ప్రాణాంతలో ఉన్నాడా? ఏది కొట్లే అన్నా. ఏమైంది? అమ్మాయి కూడా చనిపోయిందన్నా. పోయిందా? పోయిందన్నా. పోయిందా? అయిపోయిందన్నా. తగలేటియండి, తగలేటియండి ఇద్దరు కలిపి.
అన్నా కొండదేవత మనం చేసే పాపాలన్నీ చూస్తుంది కదా. పాపమా ఎందుకు? ఎవరు పిచ్చోడా? అది ఎవడో తయారు చేసిన విగ్రహం అది. దానికి కళ్ళు లేవు చూడడానికి, అలాగని మాట్లాడడానికి నోరు లేదు, పెట్టడానికి చెవులు లేవు. తెలుసా? కొన్ని ఏమి నీ పాపాలు చేసా ఏమైనా పిలిచిందా, చూసిందా, మాట్లాడిందా? దేనికిరా? ఎవడో చేసిన బొమ్మకు నీకేం దగ్గర పాపం అంటుకుంటుంది. వదిలే వదిలే వదిలే. అమ్మా నీకు కళ్ళు లేవంటున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, నీకు చెవులు కూడా లేవంట. ఈ దుర్మార్గుడిని అంతం చేయవా? రా బయటికి రా. రామ్మా రా, నీకు దండం పెడతాను. బయటికి రామ్మా, రా, నాకు న్యాయం చేయమ్మా. రా రామ్మా రా. ఆ షూట్లో కాస్త ఏం చేస్తారు? షూ వచ్చినప్పుడు ఇంకని అందామంటగా వాళ్ళు ఏదేమి ఎటువంటి ఆనవాళ్ళు లేవు. అలాగని అటవీ శాఖ మంత్రి గారు, స్టేట్ మంత్రి గారు, మీకు నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. శంభు, రండి. యా, నమస్కారం మంత్రి గారు, నమస్కారం నమస్కారం. ఏంటి ఇలాగ ఓడపడ్డారు? రండి కూర్చోండి. అటవీ శాఖకి స్టేట్ సెంట్రల్ ఒకసారి కొట్టుకొచ్చింది. ఏంటో ఉపద్రవం? ఏమి లేదు సార్, మాకు పైనుంచి బ్రదర్స్ వస్తున్నాయి. మీ దగ్గర గంజాయి గంధపు చెక్కలు స్మగ్లింగ్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ స్టేట్కి సెంట్రల్ మినిస్టర్ గారు మీకు మాకు సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఎస్ఐ చెప్పి ఉంటాడు. ఈ ఎస్ఐ చెప్పి ఉంటారు. మినిస్టర్ గారు బాగానే అందరికి మీరు దండం పెట్టాడు. మీ ఎస్ఏ పెట్టడా? మీకెందుకు నమస్తే పెడతాను రా. ఏమయ్యా, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? సార్, ఈ అడవిలో జరుగుతున్న ప్రతి హత్య వెనక నేను చెప్పినట్టే వీళ్ళందరూ హస్తాలు ఉన్నాయి సార్. అవన్నీ నేను ఖచ్చితంగా నిరూపిస్తాను. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇంత జరుగుతుంటే నువ్వు మాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? లేదు సార్, 2 రోజుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీకు ఈ విషయం చెప్పి 1 month అవుతుంది. ఏమన్నా మినిస్టర్ గారు, మీరేం చేస్తున్నారు? మేము దాని మీద ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎవరు చేస్తున్నారో ఏంటో, రెండో కంటికి తెలియకుండా చేస్తున్నారు. లేదు సార్, నేను ఖచ్చితంగా పట్టుకొని చూపిస్తాను. అప్పుడు వీళ్ళిద్దరు లెక్క తెలుస్తాను. ఎవడెవడు ఏ బొక్కలో ఉన్నా సరే లాక్కొచ్చి వెళ్ళేస్తాను. అటవీ శాఖ మంత్రి గారు, స్టేట్ మంత్రి గారు, మీకు నమస్కారం. సెంట్రల్ మినిస్టర్ గారు, మీకు నమస్కారం. ఓకే, మీకు అంతా ఎందైనా సరే నా కాడకు వచ్చారు. ఓకేనా? వెళ్ళండి బాబు, వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. వస్తాను సార్. ఏంటి ఇలాంటి పని చేసావు? ఇలాంటి వాళ్ళందరి చేత కూడా మాకు కూడా మాట్లాడిపిస్తున్నావు నువ్వు. చే, అసలు ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇలాంటి వాళ్ళందరినీ ఏదో కేసులు ఇరికి లోపలేసి పారే. సరే సార్. ఏమో చిన్న నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. Yes, sir. కేర్ఫుల్. ఓకే, అలాగే సార్. సార్, నమస్తే, కూర్చో. ఏంటయ్యా, ఏంటి సంగతి? ఏముంటుంది సార్, ఆ ప్రతాప్ రెడ్డి చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఓకే, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి సార్. తప్పదు. మీరు ఆర్డర్ పాస్ చేస్తే నా పని నేను చేసుకుంటాను. నేనున్నాను కదా, నీ డ్యూటీ నువ్వు చెయ్యి.
ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే ఎస్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కూర్చోయ్యా. చూడండి మినిస్టర్ గారు, మీకు రావాల్సిందంటే మీకు అందుతుంది. మీరు నా యొక్క అడ్డాకి మాత్రం అడ్డు తగలదు, సరేనా? ఆ ఎస్ఐ గారిని మాత్రం అడ్డు లేకుండా చేయండి. ఎస్ఐని మనం చేసే పని ఎవరికి తెలియకుండా వెరీ గుడ్ వాళ్ళు ఉంటారు, లేదంటే వీళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు సేమ్ గానే ఉండాలి. ఓకే.
సార్ మీరా ఇదేంటి సార్? ఈ అబ్బాయి చిన్నప్పుడు వాళ్ళ అప్పుడే అలా అని ఆ ప్రతాప్ రెడ్డి తగ్గట్టు నేను తెచ్చాను ఈ అబ్బాయి. ఈ అబ్బాయి చాలా మంచిది, ఇంకేమీ తెలియదు. ఆ ప్రతాప్ రెడ్డికి మొత్తం సౌకర్యం ఆ ప్రతాప్ రెడ్డి వల్లే ఈ అబ్బాయి ఎలా తయారయ్యింది. చిన్నప్పటి నుంచి నేను పెంచాను ఈ అబ్బాయిని. ఏంటి ఏంటి నిన్ను నీ అన్నని తీసుకెళ్లి బొక్కలో చూస్తా. అంతవరకు నువ్వు బతికొండాలిగా. నా పాదాలు దొరకనంత వరకే వంచు దొరికాయా ఆ కొడక ఇద్దరిని. సార్ మీరు ఎక్కడ సార్ ఫారెస్ట్ అదే సార్ మీరు తీయండి సార్, బండి తీయండి సార్. పెద్దలతో మనకి సార్ మన జీతాలు మనకి ఎలాగో వస్తున్నాయి కదా సార్. ఆగరా ఆగరా ఎక్కడికి పోతారా? చావరా నా కొడుకా, చావు చావు చావరా. అమ్మా నానా, నీ ఆత్మకు శాంతి దొరికింది. ఇంకా ప్రతాప్ రెడ్డి గారి పని ఒకటే ఉంది. ఈ రోజు ఆ నా కొడుకుని చంపేస్తా, ఈ అడవికి ప్రశాంతత కల్పిస్తా. అరే ఏంద్రా, ఎవరితో ఫోన్ అవ్వటం లేదు? ఆ స్టెంపు కూడా తావలేదు, లంబు కూడా తావలేదు. అరే ఆకలి వేస్తుందిరా, ఆ దినాలేందిరా తిని ఆకలేస్తుందో? ఎవరు? నేనే అబ్దుల్ ఖాన్. ఆగు, మందిరా మోసం చేసావు. కొడక, ఎన్నాళ్ళ నుంచి ఈ అడవిని దోచుకున్నారు, ఈ అడవి ప్రజలను దోచుకున్నారు. కొడక, ఆకలి తీరిందా? ఆకలి తీరిందా? ఆ